నామానికి మహిమ కలుగును గాక. వాక్యము కీర్తన గ్రంథము 111వ అధ్యాయము 111వ అధ్యాయము మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కృతజ్ఞతాస్తుతులు. యథార్థవంతుల సభలోను యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించడం ఎంతో మంచిది. స్తుతించాలి, ఆరాధించాలి, దేవుణ్ణి మహింపరచాలి, స్తుతించాలి. దావీదు మహారాజు రోజుకి 7 మార్లు స్తుతించేవారంట. రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవారంట. దానియేలు రోజుకు 3 సార్లు యెరూషలేము తట్టు కిటికీలు తీసుకొని చక్కగా ప్రార్థన చేసినట్టుగా, మొక్కాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినట్టుగా తెలియపరుస్తోంది. మరి ఎరికో గోడలో రోజుకి 7 మార్లు, రోజుకు ఒకసారి 7వ రోజు 7 మార్లు తిరిగితే ఎరుకు గోడలు కూలిపోయినాయి అంట. మరి నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, నీకున్న బాధలు, సాతాను కట్టిన గోడలు కూలిపోవాలంటే నువ్వు కూడా స్తుతించాలి దేవుణ్ణి. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను కూడా అంతే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. రోజుకు 1000 సార్లు 1000 స్తుతులు చదువుతూ ఉంటా. బైబిల్ చదువుతాను, మోకాళ్ళ మీద బైబిల్ చదవటం అలవాటు నాకు. మోకాళ్ళ మీద బైబిల్ చదువుతున్నా. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, బైబిల్ చదవాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, కనపరచాలి, పాటలు పాడాలి. నేను రోజుకి 7 పాటలు పాడుకుంటాను. మరి 7 మినిమం పాడతాను. నేను పాడాలి, దేవుని స్తుతించాలి. ఎవరైతే ఆయనతో గడుపుతారో వాళ్ళని దేవుడు బహుగా దీవిస్తాడు. యెహోవా దయాళుడు, కృపా సమృద్ధి కలిగిన వాడైన నిన్ను ప్రేమించాడంటే నీ జీవితాన్ని మార్చివేసి గొప్ప ఉన్నత స్థితిలో ఉంచుతారు, ఆత్మీయంగా బలపరుస్తారు. కుటుంబానికి కావాల్సిన గొప్పగా నీకు ఏమేమి అవసరాలు ఉన్నాయి అన్నిటినీ ఉన్నతంగా ఇచ్చి మరీ దీవిస్తారు. దేవుడు అటు రీతిగా చూస్తున్నా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.